మన జీవితంలో చాలామంది పెద్ద పెద్ద కలలు కంటారు. కానీ వాటిని నిజం చేసుకునేవాళ్ళు మాత్రం కొద్దిమందే. ఎందుకు తెలుసా? వాళ్ళు లక్ష్యంపై ఫోకస్ పెట్టరు. డిస్ట్రాక్షన్స్పై ఫోకస్ పెడతారు. ఈ వీడియోలో మీకు నేర్పేది ఒకే విషయం: లక్ష్యంపై దృష్టి పెట్టడం ఎలా. సమస్య ఏమిటి అంటే, మనలో చాలామంది అనుకునేదేమిటంటే, నాకేమో టాలెంట్ లేదు, నా టైం బాగోలేదు, లక్ కలిసి రాలేదు. కానీ నిజమైన సమస్య ఇవేవీ కాదు. మన దృష్టి చెదిరిపోవడం. ఫోన్, సోషల్ మీడియా, రీల్స్ లేదా షార్ట్ వీడియోలు ఇవి మన టైంని దొంగలిస్తాయి. మన లక్ష్యం నుండి మనల్ని దూరం చేస్తాయి. మనకి ఏం కావాలో క్లారిటీ లేకపోతే మనం ఏదో చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడికి చేరం. రేపు చేస్తా, ఇంకోసారి మొదలు పెడతా, ఇలా అనుకుంటూ వాళ్ళేమంటారు అని భయం. ఇవి మన కాన్ఫిడెన్స్ తగ్గిస్తాయి. సమస్య బయట లేదు, మనలోనే ఉంది. ఫోకస్ లేకపోతే, డిసిప్లిన్ లేకపోతే ఏ లక్ష్యమైనా దూరమే. మన శత్రువు మనమే. మన దృష్టి చెదిరిపోతాయి. లక్ష్యం ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం. మన జీవితం ఎటు వెళ్లాలో నిర్ణయించేది ఒకటే. లక్ష్యం లేకుండా జీవితం అంటే దిశలేని ప్రయాణం. ఒక పడవ సముద్రంలో ఉందనుకోండి, దానికి డెస్టినేషన్ లేకపోతే అది ఎక్కడికైనా తేలుతూ తిరుగుతుంది. అలాగే మన జీవితం కూడా. ఏదో పనిచేస్తాం, బిజీగా ఉంటాం, కానీ ప్రోగ్రెస్ ఉండదు. ఎందుకంటే మనకు క్లియర్ డైరెక్షన్ లేదు. లక్ష్యం ఉన్నవాళ్లు ఏం చేయాలో తెలుసుకుంటారు, ఏం చేయకూడదో కూడా తెలుసుకుంటారు. ప్రతి డెసిషన్ వాళ్ల గోల్కి దగ్గర చేస్తుంది. మీకొక స్ట్రాంగ్ గోల్ ఉందంటే మీరు అలిసిపోయినా కూడా ఆగరు. ఎందుకంటే మీ మైండ్లో ఒక రీజన్ ఉంటుంది, నేను ఎందుకు చేస్తున్నాను అని. లక్ష్యం ఉన్నవాడు టైం వేస్ట్ చేయడు, డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేస్తాడు. ఎందుకంటే అతనికి తన ఫ్యూచర్ క్లియర్గా కనిపిస్తుంది. లక్ష్యం లేకుండా హార్డ్వర్క్ చేస్తే అది వేస్ట్ అవుతుంది. కానీ లక్ష్యంతో పనిచేస్తే అదే హార్డ్వర్క్ సక్సెస్గా మారుతుంది. లక్ష్యం మీకు దిశిస్తుంది, లక్ష్యం మీకు శక్తిస్తుంది, లక్ష్యం మీ జీవితాన్ని మార్చుతుంది. లక్ష్యం ఉన్నవాడికి మార్గం కనిపిస్తుంది, లక్ష్యం లేనివాడికి కారణాలు మాత్రమే కనిపిస్తాయి. ఫోకస్ పెంచుకోవడం ఎలా అంటే, ఫోకస్ అనేది ఒక్కరోజులో వచ్చే స్కిల్ కాదు. అది ప్రాక్టీస్ ప్లస్ డిసిప్లిన్తో బిల్డ్ అవుతుంది. కానీ సరైన మెథడ్స్ ఫాలో అయితే చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. నేను చదవాలి అనేది ఫోకస్ ఇవ్వదు. ఈరోజు 2 గంటలు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇది ఫోకస్ ఇస్తుంది. గోల్ క్లియర్గా ఉంటే మైండ్కి డైరెక్షన్ వస్తుంది. ఒకేసారి 5-6 గంటలు ఫోకస్ చేయాలనుకోవద్దు. 25 నుంచి 50 నిమిషాలు వర్క్ ప్లస్ 5 నుంచి 10 నిమిషాలు బ్రేక్. ఇది మీ బ్రెయిన్కి ఫ్రెష్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఇది చాలామంది ఫాలో అయ్యే పవర్ఫుల్ టెక్నిక్. ఫోకస్ కావాలంటే ముందొక పని చేయాలి. డిస్టర్బ్ చేసే వాటిని రిమూవ్ చేయాలి. ఫోన్ సైలెంట్ ఆర్ ఫ్లైట్ మోడ్, సోషల్ మీడియా యాప్స్ క్లోజ్, పనిచేసే ప్లేస్ క్లీన్గా ఉంచండి. మల్టీటాస్కింగ్ అంటే స్మార్ట్ అనిపించవచ్చు, కానీ అది ఫోకస్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఒక్కసారికి ఒక్క పని మాత్రమే చేయండి, అప్పుడే డీప్ ఫోకస్ వస్తుంది. ఒకరోజు 5 గంటలు పనిచేసి 3 రోజులు బ్రేక్ తీసుకుంటే యూజ్ లేదు. రోజు 1 to 2 అవర్స్ అయినా కన్సిస్టెంట్గా చేయండి. మీ బ్రెయిన్ టైర్డ్గా ఉంటే ఫోకస్ అస్సలు రాదు. ప్రాపర్ స్లీప్ 6 నుంచి 8 గంటలు, లైట్ ఎక్సర్సైజ్ లేదా నడవటం, ఇవి ఫోకస్ని న్యాచురల్గా పెంచుతాయి. ఫోకస్ అంటే టైం ఎక్కువగా ఉండటం కాదు, ఉన్న టైంని సరైన దిశలో ఉపయోగించటం. ఒక చిన్న కథ వినండి. ఒక అబ్బాయి ఉన్నాడు. అతనికి పెద్దగా టాలెంట్ లేదు, ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ కూడా లేదు. కానీ అతనికి ఒక క్లియర్ గోల్ ఉంది. నేను 1 ఇయర్లో నా లైఫ్ మార్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లేచేవాడు. 2 గంటలు అన్ఇంటరప్టెడ్గా స్కిల్ ప్రాక్టీస్ చేసేవాడు. ఫోన్ యూస్ స్ట్రిక్ట్లీ లిమిట్ చేసేవాడు. అతను పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకోలేదు, చిన్న చిన్న స్టెప్స్ మాత్రమే తీసుకున్నాడు. కానీ డైలీ 30 డేస్ తర్వాత ఏమాత్రం పెద్ద చేంజ్ కనిపించలేదు. 90 డేస్ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 180 డేస్ తర్వాత పీపుల్ నోటీస్ చేయడం మొదలుపెట్టారు. 365 డేస్ తర్వాత అతను కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అయిపోయాడు. కొత్త స్కిల్ వచ్చేసింది, ఇన్కమ్ స్టార్ట్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్ హై అయిపోయింది. 1 ఇయర్ ముందున్న లైఫ్కి ఇప్పుడున్న లైఫ్కి పోలికే లేదు. అతనికి స్పెషల్ టాలెంట్ లేదు, కానీ ఒక స్పెషల్ హ్యాబిట్ ఉంది: ఫోకస్ ప్లస్ కన్సిస్టెన్సీ. మీరు కూడా రోజుకి 1 to 2 అవర్స్ ఫోకస్తో పనిచేస్తే 1 ఇయర్లో మీ లైఫ్ 100% మారిపోతుంది. చిన్న ప్రయత్నాలు కనిపించవు, కానీ వాటి ఫలితం మాత్రం భారీగా కనిపిస్తుంది. మీ లైఫ్ చేంజ్ కావాలంటే ముందుగా చేంజ్ కావాల్సింది మీ మైండ్ సెట్, బయటి పరిస్థితులు కాదు. మీ ఆలోచనలే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. నా దగ్గర రిసోర్సెస్ లేవు, నా దగ్గర ఉన్నతోనే మొదలు పెడతాను, నేను చేయలేను, నేను నేర్చుకుంటాను, టైం లేదు, టైం క్రియేట్ చేస్తాను, ఫెయిల్ అవుతానేమో, ఫెయిల్ అయితే నేర్చుకుంటాను. సమస్యలు వస్తే చాలామంది ఆగిపోతారు, కానీ విన్నర్స్ ఇలా ఆలోచిస్తారు: ఇది నన్ను స్ట్రాంగ్ చేయడానికి వచ్చింది. ఎక్కువగా ఆలోచించడం వల్ల ప్రోగ్రెస్ ఆగిపోతుంది. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయొద్దు. స్టార్ట్ ఇంపర్ఫెక్ట్లీ. మీరు మీపై నమ్మకం పెట్టుకోకపోతే ఇంకెవ్వరూ పెట్టరు.
చిన్న చిన్న విన్స్ సెలబ్రేట్ చేయండి. అదే కాన్ఫిడెన్స్ పెంచుతుంది. మీ ఫ్యూచర్ మీ డైలీ హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది. గుడ్ హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు గుడ్ లైఫ్. బ్యాడ్ హ్యాబిట్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రగుల్ లైఫ్. ఇతరులతో పోల్చుకోవడం వల్ల స్ట్రెస్ పెరుగుతుంది, ఫోకస్ తగ్గుతుంది. మీరు మీతోనే కంప్లీట్ అవ్వండి. మైండ్ సెట్ చేంజ్ అయితేనే లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పటి నుంచి ఒక డిసిషన్ తీసుకోండి. నేను డిస్ట్రాక్షన్స్ వదిలేస్తాను, నా లక్ష్యంపై మాత్రమే దృష్టి పెడతాను. మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంది. మీ దృష్టి ఎక్కడుంటుందో మీ జీవితం అక్కడికే వెళ్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.